రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. హనుమకొండ 5, 6, 8 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సాబీర్ హోటల్ జంక్షన్ వద్ద నుండి జై బాపు, జై భీమ్, జై సంవిధాన అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. ర్యాలీలో పార్టీ కార్యకర్తలు, నాయకులు రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న కుట్రను ప్రజలకు వివరించారు. అహింస, శాంతి సిద్ధాంతాలను పాటిస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదయాత్ర చేస్తున్నట్లుగా నాయని వెల్లడించారు. చైతన్యం తీసుకురావటానికి ఈ యొక్క పాదయాత్ర, ఇది యాత్ర చేసేదే దాని గురించి. ఎన్నో వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఇవాళ కూడా మనం పేపర్లలో ఆర్టికల్ చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ భావజావాలని, ఒక కుల మతాలని, మంచిగా అట్మాస్ఫియర్ చెడగొట్టడానికి తప్ప వారు చేసింది ఏంటో చూడండి. 16 మంది, ఇప్పుడు ఎందరో ప్రధానులు కలిసి 54 కోట్ల అప్పు చేస్తే ఒక్క మోదీ ప్రభుత్వం బీజేపీలోనే 154 కోట్ల అప్పు చేసిందంటే సిగ్గుచేటిది. మనం ఏదేమైనా ప్రజలారా మీరు గమనించండి. ఇవాళ కొత్త వరంగల్ చూడబోతున్నాం అంటానికి ఇది ఒక నాంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇచ్చారో ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి తిరుగుకుంటూ ప్రచారం